వర్మ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారన్న వార్తలు వచ్చాయో ఒక్కసారిగా వర్మ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. జనసేన అధినేత పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగటంతో పొత్తులో భాగంగా వర్మ ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే వర్మకు సీటు కేటాయించకపోవటంతో మొదట వర్మ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు బుజ్జగించటంతో వర్మ శాంతించారు. అధిష్టానం ఆదేశాల మేరకు పిఠాపురంలో పవన్ కోసం ప్రచారం చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో ప్రచారానికి వెళ్లిన సమయంలో వర్మ నియోజకవర్గంలో ఉంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందరి ఊహలకు అందని విధంగా పవన్ పిఠాపురంలో అత్యంత భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. పవన్ రాజకీయ చరిత్రలో తొలి విజయాన్ని అందించిన స్థానంగా పిఠాపురానికి గుర్తింపు ఉంది. దీంతో పవన్ పలుసార్లు వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో వర్మ కీలక పాత్ర పోషించారంటూ కితాబు కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు నుంచి వర్మకు స్పష్టమైన హామీ వచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. దీంతో వర్మ కూడా పార్టీ ఆదేశాల మేరకు పనిచేసుకుంటూ వెళ్లారు. ఇలా ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వర్మ కాస్త అసంతృప్తికి గురయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా సీటు కేటాయిస్తారని వర్మ ధీమాతో ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా వర్మకు మరోసారి భంగపాటు ఎదురైంది. మొత్తం 5 సీట్లకు గాను టీడీపీకి 3 సీట్లు, జనసేనకు 1 సీటు, బీజేపీకి 1 సీటు దక్కాయి. పిఠాపురం టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వర్మకు చంద్రబాబు మరోసారి షాక్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా తన విజయంలో వర్మ పాత్ర కూడా ఉందని పలుసార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా వర్మకు సాయం చేయలేకపోయారా అన్న చర్చ సోషల్ మీడియాలో వేదికగా జరుగుతోంది. సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీని సాధించిన పవన్ తనకు ఎంతగానో సహకరించిన వర్మను ఇలా వదిలేశారంటూ వర్మ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన వర్మకు మంచి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక పలు పదవుల భర్తీ జరిగినా వర్మకు మాత్రం ఎలాంటి పోస్టు దక్కలేదు. చివరకు ఎమ్మెల్సీ సీటైనా దక్కుతుందని ఆశపడిన వర్మకు మరోసారి నిరాశే ఎదురైంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఆశించి భంగపడ్డ వర్మ తీవ్ర నిరాశలో మునిగారు. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి జరిగిందని అనుచరుల దగ్గర వాపోయారని తెలుస్తోంది. అయితే వెంటనే అలర్ట్ అయిన టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగి వర్మను బుజ్జగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పిఠాపురంలోని తన ఆఫీస్లో కార్యకర్తలతో సమావేశమైన వర్మ పదవి ఇవ్వాలంటే కొన్ని కూడికలు, ప్లస్లు, మైనస్లు చూడాల్సి వస్తోందన్నారు. రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి. నియోజకవర్గ స్థాయిలోనే పదవులు విభజించాలంటే మదనపడతాం. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా పదవులు ఇవ్వాలంటే అనేక ఇబ్బందులుంటాయి. ఆ పరిస్థితులను అర్థం చేసుకుందాం. తెదేపా అధినేత సీఎం చంద్రబాబుతో 23 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సమస్యలపై పనిచేశాం. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలకు నాతో పాటు నా కుటుంబం, పిఠాపురం నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు కట్టుబడి ఉంటారు. పార్టీ కార్యకర్తల కష్టాల్లో తోడుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే పైకి బాగానే కనిపిస్తున్నా వర్మ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికప్పుడు వర్మ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, మరికొన్ని రోజులు వేచి చూసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వర్మకు ఎలాంటి పదవి దక్కకపోవటానికి జనసేన కూడా ఒక కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో రెండో అధికార కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే వర్మను పక్కన పెడుతున్నారని చర్చ నడుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే బలమైన నాయకుడిగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వేదికగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని, వర్మను ఎంపీగా ప్రమోట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పంపిస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఎస్వీఎస్ఎన్ వర్మ తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2014లో టీడీపీ టికెట్ రాక స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ రెబల్గా పోటీ చేసి
తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై 47,080 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో తిరిగి 22 మే 2014న టీడీపీలో చేరారు. కాగా 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. 2024 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జతకట్టడంతో పిఠాపురం సీటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు వదులుకోవాల్సి వచ్చింది. పార్టీ కోరిక మేరకు కూటమి తరపున పనిచేసి పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు వర్మ.